హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఫిర్నీ అండి. ఫిర్నీ అంటారు దీనికి. రవ్వ కొబ్బరితో చేసే హరీరా కూడా అంటారండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు: పాలు 1 కప్ అండి, కొద్దిగా బొంబాయి రవ్వ అండి, చక్కెర రుచికి సరిపడా, కొబ్బరి తురుము, ఎండు ద్రాక్ష. నేను ఒక చిన్న పాత్రలో నెయ్యి వేసుకున్నానండి. ఇందులోకి నేను ఎండు ద్రాక్షను వేస్తున్నానండి. ఎండు ద్రాక్ష వేగాయండి. ఇప్పుడు ఇందులోకి నేను కొబ్బరి తురుమును కూడా వేస్తున్నాను. స్టవ్ని అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇది వేగాయండి. ఇప్పుడు ఇందులోకి నేను పాలు కూడా వేస్తున్నాను. పాలు వేసి కొద్దిసేపు ఒక పొంగు వచ్చే వరకు దీన్ని ఉడికించుకుందామండి. కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకుంటున్నానండి. చూడండి, పొంగు అయితే బాగా వచ్చిందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బన్సీ రవ్వ వేసుకుంటూ మిక్స్ చేసుకుందామండి. ఎందుకంటే బన్సీ రవ్వ త్వరగా ఉంటలు కట్టుకుంటుంది కాబట్టి. ఇది నీళ్ళుగానే ఉండాలండి. ఇలా నీళ్ళుగా ఉంటేనే దీన్ని మనం గ్లాస్లో వేసుకొని తాగడానికి కంఫర్ట్గా ఉంటుంది. మరీ గట్టిగా ఉండకూడదండి. చూడండి, చిక్కబడుతుంది. ఆల్రెడీ నేను బొంబాయి రవ్వనైతే నెయ్యి వేసి కొద్దిగా వేయించుకున్నానండి. వేయించుకుంటేనే ఇలా ఉంటలు కట్టుకోకుండా మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే పచ్చిగా వేస్తే పచ్చి వాసన వస్తుంది. ఇంకొకటి, ఈ ఫిర్నీ అనేది టేస్ట్ ఉండదండి. ఫిర్నీ కూడా అంటారు, సోజీ పాయసం అని కూడా అంటారండి. చూడండి, ఇది ఆల్మోస్ట్ అయింది. ఇప్పుడు ఇందులోకి చక్కెర వేసుకుందామండి. వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, దీన్ని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఇలా కుక్ చేసుకుందామండి. చూడండి, ఎంతో టేస్టీగా స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ అయితే వస్తుందండి. చూడండి, ఇలా నీళ్ళుగానే ఉండాలండి. ఎందుకంటే మనం తాగేటప్పుడు మనకి వీలుగా ఉంటుంది. ఇది స్పూన్లతో అయితే తాగే కాదండి. మనము ఒక గ్లాస్లోనూ ఒక కప్లోనూ వేసుకొని తాగొచ్చు. చూడండి, ఎంతో టేస్టీ అయినటువంటి రవ్వ పాయసం ఫిర్నీ అండి రెడీ అయిపోయిందండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.